నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఏ ప్రయత్నం చేసినా తన మీద తనకు నమ్మకం ఉంటేనే విజయం వరిస్తుంది. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం మానకు. అది తెలుసుకున్నప్పుడు నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 22 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్య అస్తమయం సాయంత్రం 6:49. చంద్రోదయం రాత్రి 2:57. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 4:49. తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మృగశిర రాత్రి 7:24 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము తైతుల ఉదయం 7:06 వరకు, తదుపరి గరజి. సాయంత్రం 5:53 వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 4:40 వరకు, తదుపరి విష్టి. యోగము ధ్రువ మధ్యాహ్నం 3:29 వరకు, తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:35 నుండి 5:12 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:22 వరకు. తిరిగి రాత్రి 11:16 నుండి 12 గంటల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:16 నుండి 4:46 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:14 నుండి 12:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:48 వరకు. జూలై 22 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 7:06 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి. తదుపరి వచ్చే త్రయోదశి తిథి క్షయతిథి అయ్యింది. కావున ద్వాదశి త్రయోదశి తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మృగశిర నక్షత్రం కృష్ణపక్ష ద్వాదశి తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:57 నుండి ఉదయం 7:06 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 8:15 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం
ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకత: మనము రోజు ఎన్నో పాపకర్మలు చేస్తుంటాము. వాటి ఫలము వలన మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. ఈ త్రయోదశిని ప్రదోషము అంటారు. ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. ఈ పూజ చేయడానికి స్త్రీ పురుషుల తేడాతో సంబంధం ఉండదు. ప్రదోష వ్రతము రోజున ప్రదోష కాలమున అర్ధనారీశ్వరుడిని పూజించాలి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: త్రేతాయుగములో మానవుని సగటు జీవితకాలం 3000 సంవత్సరాలు. ఈరోజు ప్రశ్న: కలియుగములో మానవుని సగటు జీవితకాలం ఎంత? 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు? చెప్పలేము. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వ్యయప్రయాసలు తప్ప ఫలితం అంతగా కనిపించదు. వృషభ రాశి: మీ ఖ్యాతి మరింత పెరిగి అభిమానాలు పెరుగుతాయి. మిథున రాశి: ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. కర్కాటక రాశి: కొన్ని కష్టమైన పనులు కూడా చాకచక్యంగా పూర్తి చేస్తారు. సింహరాశి: నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు పట్టుదలతో అధిగమిస్తారు. కన్య రాశి: కష్టాలు ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. తులారాశి: చిరకాల మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. వృశ్చిక రాశి: సమాజంలో పలుకుబడి, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి: కొత్తగా కార్యక్రమాలు చేపట్టి వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మకర రాశి: ఆత్మీయుల ఆదరణ మరింత లభిస్తుంది. కుంభరాశి: అతి ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి చేస్తారు. మీనరాశి: చిత్రమైన రీతిలో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.